మనల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల తండ్రి, నిత్యుడివగు పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. గడిచిన దినములన్నీ కాచి కాపాడి భద్రపరిచి మీ ఆశీర్వాదమును, ఆరోగ్యమును, సమాధానమిచ్చి నడిపిస్తున్న తండ్రి, మీకు స్తోత్రము. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, వారికి కూడా మీకు ఆపుదలు ఇవ్వండి. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యమును, శక్తిని మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగస్తులు చేస్తున్న బిడ్డలు వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వారి ఉద్యోగాల్లో మీకు ఆపుదల ఇవ్వండి. మీ ఆశీర్వాదము, సమాధానం ఇచ్చి నడిపించండి. హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు దూర ప్రాంతాల్లో, వారికి చక్కని జ్ఞానము, కాపుదల, ఆరోగ్యము, మెండిన దీవెనలు దయచేయండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి మీ దీవెన, సమాధానం ఇచ్చి నడిపించండి. వాక్యం వింటున్న మా వారందరికీ కూడా మీ కృపా, కాపుదల, దీవెన, మెండైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన జీవాహారమునిచ్చి తృప్తిపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 18వ అధ్యాయంలో మొదటి 19 వచనాలు తృణీకరించబడిన ప్రవక్తకు సాదృశ్యంగా ఆ మెస్సియాకు అనుగుణమైనటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. మొదటి 19 వచనాలు తృణీకరించబడిన ప్రవక్త అనే మాట చూస్తున్నాం. దానిలో భాగంగా 6 వచనాల వరకు, ఆరు చరణాల వరకు మనం చూసామండి. మొదటి 3 వచనాలు ఆయన దగ్గర మనం చిన్నపిల్లల్లా ఉండాలని కోరుతూ ప్రార్థన అంగీకరిస్తున్న వ్యక్తిగా చూస్తున్నాం. 4 నుండి 6 వచనాల వరకు ఆయన హింసించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 7-8 వచనాలు చూస్తే ఆయన దావీదు యొక్క ప్రార్థనకు ఎట్లా జవాబిచ్చాడు అనేది మనం చూస్తున్నాం. కంపించినటువంటి భూమి 7-8 చరణాల్లో మనం చూడొచ్చండి. అంటే 7-8 చరణాల్లో ఉన్న విషయాలు దానికి ముందు ఉన్నటువంటి 4, 5, 6 చరణాల్లో ఏ రీతిగా కీర్తనకారుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాటల్లో ఎవరికి ప్రార్థన చేశాడో, ఎవరికి మొరపెట్టాడో, ఆయన తన ఆలయంలో నుండి జవాబు ఎట్లా ఇచ్చాడనేది 7వ చరణము నుండి మనం చూస్తామండి. ఈ 7వ చరణము 8వ చరణం చూస్తే, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఇక్కడ 7వ చరణం మనం చూస్తే అప్పుడు అనే మాట చూసినప్పుడు, ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే శ్రమలో యెహోవాకు కీర్తనకారుడు మొరపెట్టాడో, ఎప్పుడైతే ఆయన తన ఆలయములో నుంచి ఆ ప్రార్థన విని, ప్రార్థన అంగీకరించి, ఆ ప్రార్థన ఆయన చెవులకు వచ్చిందో అప్పుడు, అంటే ప్రార్థన విన్న వెంటనే దేవుడు కలుగు చేసుకున్నాడు. ఆ ప్రార్థన విన్న వెంటనే ఆయన తన యొక్క పనిని, తన యొక్క కార్యాన్ని జరిగించడం ప్రారంభించారు. చరిత్ర ప్రకారం చూస్తే ఇది దావీదు యొక్క శత్రువుల నుండి దేవుడు విడిపించడాన్ని సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రవచనాత్మకంగా కనుక మనం దీన్ని చూడగలిగితే ఇది కల్వరికి సంబంధించినట్టుగా మనం చూస్తున్నామండి. సృష్టికర్త మరణించగానే సృష్టి అంతా తిరగబడింది, చీకటి ఆవరించింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. దేవుడు తన హస్తాన్ని సూర్యుని మీద, రాళ్ల మీద, తన పరిశుద్ధ స్థలం మీద, సమాధుల మీద, సైనికుల మీద ఉంచారు. భూమి పునాదులు కంపించాయి, సూర్యుడు అవమానంతో ముఖాన్ని తిప్పుకున్నాడు. అంటే దేవుని యొక్క కాపుదల, లేదా దేవుని యొక్క సృష్టి మీద దేవునికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు విషయంలో అక్కడ ఏం జరిగిందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సృష్టి కూడా తన యొక్క విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం నుండి, లేదా 7వ చరణం నుండి ఇక్కడ మనం చూస్తే, దేవుడు తన మొర్ర, అంటే దావీదు యొక్క మొర్ర విన్నప్పుడు ఆయన తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నారనే విషయాలు ఇక్కడ మనం చూడొచ్చండి. సుమారుగా 35 రకాల అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు, దేవుని ప్రత్యక్షతలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 35 ప్రత్యక్షతలు అంటే సుమారుగా 25వ చరణం వరకు ఉన్నటువంటి ఈ విషయాల్లో
20వ వచనం వరకు కూడా 20వ చరణం వరకు కూడా ఉన్నటువంటి ఈ ఈ విషయాల్లో అంటే 7వ చరణం నుండి 20వ చరణం వరకు ఉన్న వాటిలో 35 రకాలైనటువంటి దేవుని ప్రత్యక్షతలు మనం చూడొచ్చండి. అందులో భాగంగా ఒక 10 రకాల ప్రత్యక్షతలు మెటీరియల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అంటాం. అంటే ఆయన కోపించినప్పుడు లేదా ఆయన యొక్క ఉగ్రత చూపించినప్పుడు సృష్టి ఏ రీతిగా మార్చబడింది, ఏ రీతిగా సృష్టి కంపించిందనే విషయాన్ని 10 రకాలైనటువంటి ప్రత్యక్షతలు, దేవుని ప్రత్యక్షతలు మనం చూస్తాం. అట్లాగే 25 ప్రత్యక్షతలు పర్సనల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్. పర్సనల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ అంటే 25 రకాల దేవుని వ్యక్తిగత ప్రత్యక్షతలు మనం చూడొచ్చండి. అంటే ఒక్కొక్క వచనాన్ని, ఒక్కో చరణాన్ని మనం వివరించుకుంటూ వెళితే అది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ 7-8 చరణాల్లో మనకి 2 రకాలైన సృష్టికి సంబంధించిన ప్రత్యక్షతలు కనబడతాయి. ఒక 3 ఆయన వ్యక్తిగత ప్రత్యక్షతలు మనకి కనిపిస్తాయండి. మెటీరియల్ మేనిఫెస్టేషన్స్ ఏంటంటే 7వ చరణంలో, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఈ 2, ఒకటి భూమి కంపించి అదిరింది, 2 పర్వతముల పునాదులు వణికాయి. ఈ 2 కూడా మెటీరియల్ మేనిఫెస్టేషన్. అంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత ఎట్లా ఉంటుంది అనేది వీటిల్లో మనకు కనిపిస్తుంది. ఈ ప్రత్యక్షత భూమి కంపించి అదరడం, పర్వతముల పునాదులు వణకడం అనేటువంటిది, ఈ 2 ప్రత్యక్షతలు మనం ఆయన యొక్క కోపానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి మెటీరియల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ అంటాం. అట్లాగే ఈ 7-8 చరణాల్లో 3 ఆయన వ్యక్తిగత ప్రత్యక్షతలు కనిపిస్తాయి. 7వ చరణంలోనే ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఈ 3 కూడా అక్కడ పర్సనల్ మేనిఫెస్టేషన్స్గా మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఆయన కోపించాడు, 2 ఆయన నాసికారంధ్రం నుండి పొగ పుట్టెను, 3 ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఈ 3 కూడా మనం పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి దైవ ప్రత్యక్షతలుగా, అంటే సాక్షాత్తు ఆయన దగ్గర నుండి ఏమైనటువంటి కోపం మనం చూడొచ్చు అవి విషయాలు చూపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇలా 7వ చరణం నుండి 20వ చరణం వరకు చూస్తే అండి 10 రకాలైన మెటీరియల్ మేనిఫెస్టేషన్స్, అలాగే 25 రకాల వ్యక్తిగత ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా ఈ 7వ చరణం నుండి మనం కిందకి చూస్తే సుమారుగా 16వ చరణం వరకు చూస్తే అండి ఆయన యొక్క శరీర సంబంధించిన బాడీ పార్ట్స్ కూడా కనిపిస్తాయి మనకి. అంటే ఆయన శరీరం యొక్క భాగాలు. మొట్టమొదటిది మనం చూస్తే 8వ చరణంలో ఆయన నాసికా రంధ్రములు అనే విషయం మనం చూస్తాం. అంటే ఆయన నాసికా రంధ్రములు, నాస్టిల్స్ అంటాం. అదే 8వ చరణంలో ఆయన నోరు మనం చూడొచ్చు. ఇలా 7 రకాలైన ఆయన శరీర భాగాలు మనం ఇక్కడ చూస్తాం. అంటే దేవునిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రత్యక్షీకరించడంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 9వ చరణంలో ఆయన పాదములు అని చూస్తాం. 3వదిగా 9వ చరణంలో ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. అట్లాగే 4వది చూస్తే 11-12 చరణాల్లో ఆయన తన చుట్టూ తనకు మాటుగా అని తన శరీరాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. నాసికారంధ్రాలు, 2 నోరు, 3 ఆయన పాదాలు, 4 ఆయన శరీరం. అట్లాగే 5వది 13 చరణంలో చూడొచ్చండి. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. అంటే తన యొక్క స్వరం ఉరుము ధ్వని వంటి స్వరముగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వది చూస్తే 15 చరణం అండి. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని, ఆయన ఊపిరి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక 7వదిగా 16 చరణములో ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకొనెను. 7వది ఆయన చేతులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇలాగా 7 రకాలైన శరీర భాగాలని, దేవుని శరీర భాగాలను చూపిస్తున్నాడు. అట్లాగే 10 రకాలైనటువంటి మెటీరియల్ మేనిఫెస్టేషన్స్, అలాగే 25 రకాల వ్యక్తిగత మేనిఫెస్టేషన్స్ అనేవి కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహోన్నతమైనటువంటి సర్వశక్తి మన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేద్దాం, ప్రార్థనకు జవాబులు పొందుకుందాం.
దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.